హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వైబ్స్ హబ్. ఈరోజు మన జర్నీ స్టార్ట్ అయింది గుంటూరు జిల్లాలోని తాళైపాలెంలోని శైవక్షేత్రం. పవిత్ర కృష్ణానది తీరంలో వెలిసిన ఒక ప్రసిద్ధ శివాలయం. ఇక్కడ శివుడు కోటిలింగేశ్వర స్వామిగా కొలువుతీరి ఉండగా ప్రత్యేకంగా ప్రత్యంగిరాదేవి ఆలయం కూడా ఉంది. కార్తీక మాసంలో విశేష పూజలతో అలలారుతున్న ప్రశాంతమైన ప్రదేశం ఇది. ఇక్కడ కృష్ణానదికి ఒడ్డునే మనకి శైవక్షేత్రం అనేది ఉంటుంది. మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో లోపలికి వెళ్ళగానే మనకి ప్రధాన ఆలయం అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఆలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఏంటంటే మనకి కోటిలింగేశ్వర స్వామి గర్భాలయం ఏదైతే ఉంటుందో ఆ ఆలయానికి 4 వైపులా 4 ధ్వజస్తంభాలు, 4 ద్వారాలు అనేది మనకి ఇక్కడ కనిపిస్తాయి. అవును, సో మనం ఎటువైపు నుంచి వెళుతున్నా కానీ 4 వైపులా కూడా స్వామివారు మనకి 4 వైపులా 4 ద్వారాల నుంచి మనకి దర్శనమిస్తారు. 4 ధ్వజస్తంభాలు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. మీరు ఈ వీడియోలో కూడా చూడొచ్చు. మనం ప్రధాన ఆలయంలోనికి వెళ్ళాము. ఈ ఆలయం చుట్టూ కూడా మనకి దేవతామూర్తులు దర్శనమిస్తూ ఉంటారు. అంతేకాదు, ఈ ఆలయం ప్రధాన భాగంలో మనకి 12 జ్యోతిర్లింగ స్తోత్రాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ నుంచొని ఆ స్తోత్రాలన్నింటినీ కూడా చదువుకొని వెళుతూ ఉంటారు. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క స్తోత్రం కూడా మనకు కనిపిస్తుంది. అంతేకాదు, అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల స్తోత్రాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. వాటిని చదువుతూ ఉంటే మనసుకు ఒక రకమైన ప్రశాంతత అనేది కలుగుతుంది ఆ ఆలయంలో. చూస్తున్నారు కదా, ఆలయం చుట్టూ కూడా ఋషులు తపస్సు చేస్తూ మనకు ఎలా ఉంటారో. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, 4 వైపులా కూడా స్వామివారు మనకు దర్శనమిస్తారని. ఇది ఒకవైపు అనమాట. నెక్స్ట్ ఆలయం చుట్టూ కూడా 12 జ్యోతిర్లింగాలు మనకి ఎక్కడెక్కడ ఏ ఆకారంలో ఉంటాయి అనేది కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఆలయం చుట్టూ కూడా ఒక రకమైన ఆనందానుభూతి అనేది కలుగుతుంది. ఒక ప్రశాంతమైన వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న కాసేపు కూడా ఒక ప్రశాంతత అనేది మాకు అనిపించింది. అలాగే ప్రధాన ఆలయానికి గర్భాలయానికి కింద మనకి ఇంకొక ఉపాలయం కూడా ఉంది. ఇక్కడ కూడా స్వామివారు లింగాకారం రూపంలోనే మనకు దర్శనమిస్తారు. ఇక్కడ ఆలయంలో మనం చూస్తే కనుక చిన్న చిన్న జ్యోతిర్లింగాలు, అంటే చిన్న చిన్న లింగాలు, కోటి లింగాల రూపంలో మనకి ఇక్కడ ప్రతిష్ఠించిన లింగాకారాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది, నక్షత్రవనం. ఎస్, ప్రతి నక్షత్రానికి కూడా ఒక వృక్షం అనేది అధిపతిగా ఉంటుంది. సో ఇక్కడ నక్షత్రవనంలో మనం ఏ నక్షత్రం వాళ్ళకి ఏ చెట్టు అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇంతకుముందు పచ్చగా ఉండే ఈ చెట్లు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, అందువల్ల అనుకుంటే కొంచెం ఇలా అయిపోయినాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ పెద్ద వృక్షం అనేది ఉంది. ఇది కొన్ని సంవత్సరాల నాటి ఈ వృక్షం అనమాట. ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పుడు మార్చి నెలలోనే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, ఫుల్ ఎండ. మార్నింగ్ 10కి వెళ్తేనే ఇలా ఉంది. చుట్టూ కూడా మనకి ఇక్కడ చాలా ఉపాలయాలు కనిపిస్తాయి. లోపల సరౌండింగ్ మొత్తము కూడా విఘ్నేశ్వర ఆలయం, సరస్వతి ఆలయం. ఇది మనం చూస్తుంది సరస్వతి ఆలయం. నెక్స్ట్ ఇక్కడ పంచలోహ జ్యోతిర్లింగాన్ని మనం ఇక్కడ దర్శించవచ్చు. విఘ్నేశ్వర ఆలయం, సరస్వతి ఆలయం, లక్ష్మీదేవి ఆలయం, ఇలాగ చాలా ఆలయాలు అనేటివి ఇక్కడ మనకి లోపల సరౌండింగ్లోనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనకి జటాధార రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ చాలా ప్లేస్ అనేది ఉంటుంది. ఈవినింగ్ టైం వెళ్ళినా మార్నింగ్ టైం కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కాసేపు అక్కడ కూర్చుంటే కూడా. ఇక్కడ నవగ్రహ మండపాలు, అలాగే యముడికి కూడా ప్రత్యేక ఆలయం ఉంది. ఇంకొకటి ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఆలయంలో ప్రత్యంగిరాదేవి ఆలయం. ఇది చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. ఈ ఆలయం గురించి మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ప్రత్యంగిరాదేవి ఆలయంలో ఎంతో మహిమాన్వితమైనదిగా నమ్ముతారు. ఇక్కడ అబద్ధం చెప్తే దోషం కలుగుతుందని భక్తుల నమ్మకం. భగభగ మండే కళ్ళతో రాక్షస సంహారం గావించిన తల్లి ప్రత్యంగిరాదేవి. ఈ అమ్మవారు ఎంతో ప్రత్యేకం. ఈ అమ్మవారికి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాగే ఈ ప్రత్యంగిరాదేవి ఆలయం
గుంటూరు జిల్లాలోని తాళైపాలెంలో శైవక్షేత్రంలో కొలువై ఉంది. ఎంతో మహిమాన్వితమైన తల్లిగా పూజలు అందుకుంటుంది. ఈ అమ్మవారికి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, ఆంజనేయుడు వంటి దేవుళ్ళే ఆపదలో ఈ దేవిని పూజించారు. ఈ ప్రత్యంగిరా దేవిని పూజిస్తే ఏళ్లనాటి శని కూడా పోతుందట. అలాగే సంతానం లేనివారు ఈ అమ్మవారిని పూజిస్తే సంతానం కలుగుతుందట. ఈ అమ్మవారికి నిమ్మకాయలు, నల్ల ఉప్పు, సొంటి, ఎండుమిరపకాయలు, తెల్ల నువ్వులు వీటన్నిటితో అమావాస్య నాడు ప్రత్యేక అభిషేకాలు, హోమాలు చేయిస్తే గొప్ప విశేష ఫలితాలు లభిస్తాయి. అలా అని ఎవరు పడితే వారు అమ్మవారిని పూజించిన ఫలితం ఉండదట. ఆ మంత్రసిద్ధి లభించిన వారికి మాత్రమే ఫలితాలు ఉంటాయి. ఇక్కడ చాలా నాగప్రతిమలని మనం చూడొచ్చు. ఈ ఆలయం చుట్టూ కూడా చిన్న చిన్న ఉపాలయాలు చాలా అంటే చాలా ఉన్నాయి. మనం చూడటానికి మనకి టైమే ఉండాలి. కానీ ఈ అందరూ కూడా మనం ఎక్కడ చూడని ఒక కొత్త అవతారాన్ని మనం ఇక్కడ చూస్తామన్నమాట. అంత బాగుంటాయి. అండ్ ఇక్కడ స్వామివారి రథం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. ఈ రథం మీద స్వామివారిని పండుగలప్పుడు కానీ లేదా బ్రహ్మోత్సవాల సందర్భంలో కానీ స్వామివారిని ఊరేగింపు అనేది జరుగుతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇక్కడ నాగప్రతిమలను చూస్తుంటే మూవీలో సాంగ్ పాడేయాలన్నట్టుగా అనిపించేసిద్ది అనమాట. నాకైతే మాత్రం నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఇంకా ఇక్కడ మనకి చాలా అంటే చాలా ప్రతిమల్ని మనం ఇక్కడ చూడవచ్చు. అమ్మవారివి చూస్తున్నారు కదా. అలాగే స్వామివారి గర్భాలయం చుట్టూ కూడా ఉన్న ఉపాలయాలు అన్నమాట ఇవన్నీ. మాకు ఈ ఆలయంలో ఉన్నంతసేపు కూడా చాలా ప్రశాంతత అనేది మాకు కనిపించింది. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా చూడవలసిన ఒక శైవ క్షేత్రం. సో మీరందరూ కూడా ఈ ఆలయాన్ని విజిట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.